నమస్కారం, నా పేరు శివ. అందులో ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే నేను చెప్పబోతానండి. చాలామంది కామెంట్ సెక్షన్లో నడుతున్నారు, చాలామంది ఎదురు చూస్తున్నారు అన్నమాట దీని గురించి. అది వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మన తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరూ చేరుకుంటాయి. సో చాలామందికి ఉపయోగపడతాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో సో మీకు ఎట్లాంటి సమస్య ఉన్నా కానివ్వండి, అంటే ఈఎల్ఐ సంబంధించిన క్వైరీస్ ఉన్నా కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మనకి డీలింగ్ అనే ఆప్షన్ వచ్చింది కదా, సో దీనికి సంబంధించిన మీకు ఏదైనా సమస్య ఉన్నా కానివ్వండి, లేకపోతే ఇంతకుముందు ప్రీవియస్లో ఏదైనా మీకు మెంబర్ ఐడి జనరేట్ చేసి దాన్ని మీ ఎగ్జిట్ అనేది ఒకవేళ రాంగ్గా అంటే డెత్ అని చెప్పేసి ఇచ్చినా కానివ్వండి, లేకపోతే మీ అకౌంట్స్ ఫ్రీజ్ అయినా కానివ్వండి, ఇన్యాక్టివ్ అయినా కానివ్వండి, ఓకేనా. సో అట్లాంటి వారు సో మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు, మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో వెన్యూ డీటెయిల్స్ ఆఫ్ క్యాంప్స్ అండర్ నిధి యాప్కే నికట్ 2.0 మనకేంటంటే 27 జనవరి 2025 సో వీళ్ళైతే కనెక్ట్ చేస్తానండి. వెన్యూస్ అనేవి ఎక్కడెక్కడ వెన్యూస్ ఏంటి, సో మనకి రీజనల్ ఆఫీస్ అనేవి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. దీనికి సంబంధించి లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో డౌన్లోడ్ చేసుకొని సో మీ వెన్యూ అంటే మీ రీజనల్ సంబంధించిన డిస్ట్రిక్ట్ నేము అలాగే దానికి సంబంధించిన వెన్యూ ఇచ్చారు. సో మీ రీజనల్ ఆఫీస్ సంబంధించిన వెన్యూస్ ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారు వాళ్ళు, గుంటూరు వాళ్ళు ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు, రాజమండ్రి వాళ్ళు ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తున్నారు. సో ఇట్లాంటివన్నీ చూసుకొని మీరు మీకు దగ్గరలో ఉన్న ఏరియాకి అయితే మీరు వెళ్ళొచ్చు, ఓకేనా. చాలామందికి క్వైరీస్ ఉన్నాయండి, ముఖ్యంగా డీలింగ్ సంబంధించినవి. అట్లాగే చాలామందికి ఏంటంటే ఈఎల్ఐ సంబంధించిన కూడా చాలామందికి డౌట్స్ ఉన్నాయన్నమాట, ఓకేనా. ఈ స్కీమ్ ఎట్లా వర్తిస్తుంది, ఏంటి, ఎలా ఏంటి, సంథింగ్ డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్గా చెప్తారు. ముఖ్యంగా ఏంటంటే అకౌంట్స్ అనేవి ఫ్రీజ్ అయిపోయిన వాళ్ళు, అట్లాగే ఎగ్జిట్ అనేది డెత్ అని చెప్పేసి ఇచ్చిన వాళ్ళు, ఓకేనా. అంటే ఫ్రాడ్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసి ఇట్లా ఇస్తున్నారు కదా, సో అట్లాంటి వాళ్ళు సో వీళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. మీకు సంబంధించిన కేవైసీ డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్ళి సో వీళ్ళ దగ్గర నుంచి మీరు సమస్యలను పరిష్కరించుకోవచ్చు అనమాట, ఓకేనా. సో చూసారు కదా, సో దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో చూసుకోండి, చూసి మీరు వెళ్ళండి, ఓకేనా. మీ రీజనల్ ఆఫీస్ ఏంటి, సో దానికి సంబంధించిన వెన్యూ ఏంటి అనేది చూసి జాగ్రత్తగా మీరైతే వెళ్ళొచ్చు అనమాట. మన 27 జనవరి 2025 డేట్ అయితే, ఓకే. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే కింద లైక్ బటన్ లైక్ చేసి మీరు సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మధ్య తెలుసుకోండి కింద సబ్స్క్రైబ్ బటన్ దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.